గురుగారు నమస్తే. ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే మన డైలీ లైఫ్‌లో బెడ్‌రూమ్‌లలో ఇలా బొమ్మలు గాని, దేవుడి ఫోటోలు గాని పెడుతూ ఉంటాం. నవ్వుతున్న బుద్ధుడి బొమ్మలు ఇలా. అసలు బెడ్‌రూమ్‌లలో దేవుడి ఫోటోలు ఉంచుకోవచ్చా? ఇలాంటి బుద్ధుడి బొమ్మలు గాని పెట్టుకోవచ్చా? మీరు నన్ను ప్రశ్న అడిగాడు. నేను మీకు ఓ ప్రశ్న అడుగుతాను. మీకు పెళ్ళయిందా? అవ్వలేదండి. అందువల్ల మిమ్మల్ని అడగతో లేదో నాకు తెలియదు. బెడ్రూమ్ అనేది ఎవరైనా సరే వాళ్ళ రూమ్ ఏకాంతంగా ఉండాలి, నాకేం నష్టం, విశాలంగా ఉండాలి, ఒక బెడ్ ఒకటే ఉండాలి అనుకుంటాం. అంటే ఒక ఫ్రీడమ్ ఉండాలి. మరి దేవుడి గదిలో మాత్రం అక్కడే విష్ణుమూర్తి, అక్కడే లక్ష్మి, అక్కడే శివుడు, అక్కడే పార్వతి, మొత్తం 4 షిరిడి సాయిలు, 5 వినాయకుళ్ళు, 4 ఆంజనేయ స్వామి ఇట్టి ఒక వేరే హౌస్లో తయారు చేస్తే వాడికి ఉక్కిరికి కాదండి. ఎప్పుడైనా ఆలోచించామా? అన్ని పడేస్తే గొడవల్లా తయారైంది. కానీ వాడికి ఎక్కడ ఫ్రీడమ్ ఉంది? నువ్వు ఎలా ఉండాలి అంటే, అందువల్లే ఏమవుతుందంటే పూజ గదిలోకి వెళ్తాం మనందరం, అరగంట ఏదో మొక్కుపెట్టుగా ఇలా అంటాం, ఇలా జాగ్రత్త అయిపోయింది, అమ్మో చాలా పెద్ద పూజ చేశాను, భగవంతుడు జీవితాంతం నన్ను రక్షించేసేయాలని పెద్ద అపోహపడతాం. అంతేనా? 24 గంటలు నువ్వు స్పెండ్ అసలు నీ టైం ఏమిటి నువ్వు స్పెండ్ చేయడం? నీ టైం లేదు, ఆవిడ ఇస్తేనే నీ టైము. ఆవిడ స్విచ్ సర్వర్ ఆఫ్ చేసిందంటే నిద్రలోనే పోతుంది, ఇంక టైమే లేదు నాకు. అంచేత దాన్ని నేను అవాయిడ్ చేయాలంటే ఈ ఫోటోలన్నీ కూడా ప్రతి రూములోనూ నేను పెట్టుకోవాలి. అందరికీ చెప్పేది అదే. అప్పుడేమవుతుంది, నేను చాలా వీడియోల్లో చెప్పాను, మనందరం అపరిచితులం. అపరిచితుడు సినిమా చూసారా విక్రమ్ది? వాడు ఇలా అనగానే ఒక వేరే మారిపోతుంది. మనం అంతే, పూజ గదిలో వెళ్ళిపోయి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది, ఎక్కడ లేని శాంతం వస్తుంది, బయటికి రాగానే ఇలా అయిపోతాం, విక్రమ్ అయిపోతాం. అవునా కాదు? ఇది మారాలి అంటే ప్రతి రూమ్లోనూ ఒక ఫోటో పెట్టండి, ఇంక్లూడింగ్ బెడ్రూమ్. అసలు నేను నార్త్ ఇండియాకి వెళ్ళి కూడా ఆశ్రమం వెళ్తే బాత్రూంలో కూడా ఆ డోర్ మీద వెనకాల చూస్తే ఒక అమ్మవారి ఫోటో ఉంది. అప్పుడు అర్థమైంది, ఎందుకంటే ఓ సినిమా యాక్టర్ కమోడ్ మీద కూర్చొని చచ్చిపోయారు, ఒక కామెడీ యాక్టర్, మీకు తెలుసు. అంటే బాత్రూంలో కూడా నేను పోవచ్చు. ప్రాణప్రయాణ సమయే నారాయణ శబ్దం మాత్రమే మొనజన్మ నశ్యతి అంటుంది. నేను వెళ్ళిపోయేటప్పుడు ఆ భగవంతుని చూస్తూ ప్రాణం వదిలితే ఇంకో జన్మ లేదంటుంది శాస్త్రం. మీరు అక్కడ బాత్రూంలో ఫోటో పెట్టుకోకుండా అక్కడే పోతే నాకు ఈ మోక్షం ఏది? అంటే నీకు ధైర్యంగా అక్కడ కూడా పెట్టుకోమని చెప్తారు వాళ్ళు. ఇకపోతే మరి బెడ్రూమ్లో నేను పెట్టుకోవచ్చా? ఎందుకు పెట్టుకోకూడదు? నాకు అమెరికాలో ఓ శిష్యురాలు ఇంటికి వెళ్ళి డాక్టర్ గారు కొంచెం చాదస్తాం, అందరికీ ఇదే చాదస్తాం, అక్కడ పెట్టుకోవద్దు. మనకి భయము అనుమానం ఎక్కువ, కానీ భక్తి తక్కువే, అన్నీ అనుమానాలే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఓ బెడ్ అలా వేసింది. ఇక్కడ నేను బెడ్రూమ్లో అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, వినకపోతే నేను ఖైమంటాను. నన్నంటే కూడా భయమే ఎక్కువ, కానీ భక్తి తక్కువ అందరికీ. నేను ఊరుకోను, బొట్టు లేకపోతే బొట్లు ఉంది పెట్టుకోండి అని చెప్తాను. యాంకర్లు కూడా ఆయన బొట్టు పెట్టుకోమంటారు. వేరే ఛానల్లో ఫస్ట్ టైం ఆ యాంకర్లు అయితే బొట్టు పెట్టింది మీరే స్వామి అన్నారు. ఆ ఛానల్ పేరు అనవసరం. కానీ అంచేత ఆవిడేమన్నారు, గురువుగారు పెట్టుకోమన్నారని ఒక ఫోటో పెట్టింది, లలితాదేవి ఫోటో. ఇక్కడ బెడ్ ఉంది, ఈ మధ్యలో ఒక టేబుల్లా ఉంది. అర్థం అది, ఇక్కడ ఏంటి పూజ సామాన్లు పెట్టుకుంటారా ఏమిటి? ఏంటమ్మా ఈ టేబుల్ ఎందుకు వేసాను? గురుగారు బెడ్రూమ్ కదండి. ఆవిడ మళ్ళీ చూస్తుంది కదా, ఆవిడ టేబుల్ మీద నుండి ఇలా చూసిందంటే ఏం చేస్తా ఉన్నాను, ధర్మం అవుతాయి అంటే ఏంటి? అది తప్పనా నీ ఉద్దేశం? అది తప్పింది మాని. అంత అజ్ఞానం ఉంది మనకి. బెడ్రూమ్లో ఉండకూడదు. యాక్చువల్ నన్ను అడిగితే బెడ్రూమ్లోనే ఉండి అక్కడే కొట్టుకు చచ్చిపోతుంటారు వీళ్ళు. కనీసం అక్కడ దేవుడు ఉంటే కొంత భయమైనా ఉంటుంది, అమ్మవారు ఉన్నారు ఇక్కడ దెబ్బలాడకూడదని అప్పుడైనా బుద్ధి వస్తుంది మన వాళ్ళకి. సో అంచేత బెడ్రూమ్లో ఈ దేవుడి బొమ్మలు ఉండొచ్చా లేదా అనడానికి ఇదే సమాధానం. ఇకపోతే లాఫింగ్ బుద్ధ అని వచ్చింది, ఏదే వేరే దేశంలో వచ్చింది. అది వేరే దృష్టిలో పెట్టుకున్నా పర్వాలేదు. లాఫింగ్ బుద్ధ అంటే ఏంటి? బుద్ధుడు ఎవరు? జ్ఞానానికి సంకేతం. లాఫింగ్ నవ్వుతూ, ఆనందానికి సంకేతం. ఒక ఆనందము జ్ఞానము అన్న దృష్టితో ఈ విగ్రహం పెట్టుకుంటే నాకు దాన్ని చూసినప్పుడు వేరే జ్ఞానంతో ఉండాలి, ఒక ఆనందంతో ఉండాలి నాకు ఎరుక కలిగితే పర్లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయి. ప్రతి దానికి డబ్బే మనకి, అది పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయి. ఈ ఉద్దేశంతో అయితే అది ఏమాత్రం మనకు అనవసరం. మనకున్నటువంటి దేవుళ్ళు మనకున్నాయి. రేపొద్దున ఇంకోటి ఎవడో పట్టుకొస్తాడు, అదేదో డ్రాగనో ఏదో పట్టుకొస్తాడు ఆ దేశాల నుండి. ఆ డ్రాగన్ పెట్టుకుంటే ఇంకో డబ్బులు వస్తే అందరు పెట్టేసుకుంటారు. నేను ఒక వీడియో చేసాను అనుకోండి,
ఈ డ్రాగన్ పెట్టుకుంటే మీ కోటీశ్వరులు అయిపోతారు. ఎక్కడ దొరుకుతుంది స్వామి? అప్పుడు అంతకు వరకు రక్షించిన శివుడు అక్కర్లేదు వాడు, ఈ డ్రాగన్ కావాలి. ఈ అజ్ఞానంలో పడి కొట్టుకోకుండా లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ ఏ దృష్టితో పెట్టుకుంటారు? ఆ బెడ్రూమ్లో ఉన్నప్పుడు నేను నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, అక్కడ కూడా కొట్టుకోకూడదు. నేను జ్ఞానంతో ఉండాలి అన్న దృష్టితో నువ్వు పెట్టుకుంటే అంతే. బెడ్రూమ్లో దేవుళ్ళ ఫోటోలు ఉండొచ్చు, దీంట్లోనూ ఉండొచ్చు. నేను ఒక చెప్పాను, ఇవన్నీ ఒక పక్కన వచ్చాను, మళ్ళీ వాళ్ళ కోపం వస్తుంది. నన్ను అడిగితే ఎప్పుడైనా ఎక్స్రే తీయించుకున్నారా మీరు? చేతికైనా నేను అప్పుడు ఎలా ఉంటుంది చెయ్యి? ఎముకలు. నేనైతే ఫుల్ బాడీ ఎక్స్రే ఒకటి తీయించుకోవాలి అందరూ, అది ఇంట్లో పెట్టుకోవాలి. ఇది నేను అని నాకు తెలియాలి, నా ఫ్యామిలీ ఫోటో కాదు. అంటే ఏమిటి, నాకు ఈ ఎక్స్టర్నల్ దీని మీద పడిపోయి ఓహో నేను ఫలానా ఇలా అని విర్రబీగుతూ ఉంటాం కదా, రేపు తగలెట్టేటప్పుడు మిగిలిది అదే మెయిన్ రూపం నాది. నాకు ఇప్పుడు నేను చూసుకున్నాను, నా ఫుల్ 2 గుంటలు, ఇక్కడ 1 గుంట, భయంకరంగా. ఏంటిదా, ఏదో స్మార్ట్ అనుకున్నాను అనుకో, అందరూ అంతే, ఎవరు తీసినా అదే ఉంటుంది అంతే. సో అది నాకు తెలియాలి అంటే ఈ దేవుళ్ళ ఫోటోల మాట అటు నుంచి నన్ను అడిగితే ఫుల్ బాడీ ఎక్స్రే ఒకటి పెట్టుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇది నా యొక్క నిజ స్వరూపం ఇది అని ఇంత వెంపర్లాడకుండా అయిన దానికి కారణానికి ఒక వాళ్ళు అదుపులో ఉంచుకుని ఉంటారు. ధన్యవాదాలు గురువు గారు.